శాంత స్వభావమైన రూపం, కళ్ళతోనే అవతల వారి కష్టాలను చదవగలిగే నేర్పరితనం, మృదువైన తీయని మాటలతోనే బాధలు తొలగించే దివ్యౌషధం ఆయన సొంతం. సమాజ సేవే లక్ష్యంగా అత్యున్నతమైన పదవులను సైతం తృణప్రాయంగా వదులుకుని వచ్చిన ప్రజాసేవకుడు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు. ప్రస్తుతం గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రానున్న ఎన్నికల్లో తిరుపతి లోక్సభ నుంచి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేయబోతున్నారు. మాజీ ఐఏఎస్ అధికారిగా పేద ప్రజలకు ఎంతో సాయం చేశారు. పేద దళిత క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన వరప్రసాదరావుకు ముఖ్యంగా ఆ వర్గం ప్రజలు ఎదుర్కొనే వివక్ష, ఇబ్బందులపై సంపూర్ణ అవగాహన ఉంది. తాను ఎక్కడ పనిచేసినా అలాంటి అట్టడుగు వర్గాలకు సాయం చేయటంలో ముందుంటారాయన. ఎస్సీ పిల్లల్ని చదివించటం, చర్చలకు విరాళాలు ఇవ్వటం, ఎస్సీ కాలనీలను బాగు చేయించడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. తెలిసి తెలియని వయస్సులో తప్పు చేసిన ఒక బాల నేరస్తుడిని దత్తత తీసుకోవటమే కాక అతన్ని మంచి మార్గంలో నడిపించి ఓ ఇంటివాడిని చేశారంటేనే వరప్రసాదరావు మంచి మనస్సు ఏంటో అర్థమవుతుంది. ప్రజలకు సేవ చేయటానికి రాజకీయాలే ఏకైక మార్గమని నిర్ణయానికి వచ్చిన ఆయన ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవినే తృణప్రాయంగా వదులుకుని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారంటే సమాజం పట్ల ఆయనకున్న ప్రేమ, అభిమానం ఏ పాటిదో అర్థమవుతుంది. అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలు అధిరోహించిన కించిత్ గర్వం ఆయన మాటల్లో మనకు కనిపించదు. సాయం కోరి వచ్చిన ఏ ఒక్కరిని ఆయన నిరాశపరిచిన సందర్భం లేదంటే అతిశయోక్తి లేదు. వందల మంది దళిత బిడ్డలకు చదువు చెప్పించారు. తన సర్వీసులో వేలాది మంది అణగారిన వర్గాల ప్రజలు జీవితంలో నిలదొక్కునేందుకు సాయం చేసిన మంచి మనిషి వరప్రసాదరావు. ఒక్కసారి వరప్రసాదరావు జీవితం గురించి తెలుసుకుందాం. కృష్ణా జిల్లా కొమ్మలమూడిలో 1953 మే 15న దళిత క్రిస్టియన్ కుటుంబంలో చిరంజీవుల దంపతులకు జన్మించారు వరప్రసాదరావు. రాజకీయ కుటుంబ నేపథ్యంలో ఉన్న చిరంజీవులు గ్రామ అధ్యక్షుడిగానే కాక కృష్ణా జిల్లా పంచాయతీ యూనియన్ మరియు జిల్లా పరిషత్ సభ్యులు కూడా. చిన్నప్పటి నుంచి చదువులో టాప్గా ఉండే వరప్రసాదరావు ప్రాథమిక విద్య మొత్తం స్వగ్రామంలోనే పూర్తి చేశారు. అనంతరం సమీపంలోని జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నోబెల్ కాలేజ్ నుంచి బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో పీజీ చదివిన ఆయన అక్కడే బయోకెమిస్ట్రీలో పీహెచ్డీ సైతం పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి తండ్రి అడుగుజాడల్లోనే ప్రజాసేవ చేయాలని ఆయనకు ఎంతో ఆశగా ఉండేది. ముఖ్యంగా తమ చుట్టుపక్కల గ్రామాల్లో ఎస్సీలపై ఉన్న వివక్ష, పేదరికం చూసి ఎంతో తపించిపోయేవారు. చదువు ఒక్కటే జీవితాన్ని మార్చేయగలదన్న కసితో ఉన్నత చదువులు పూర్తి చేసిన ఇంకా ఎక్కడో చిన్న ఆవేదన ఆయన మనస్సులో గూడు కట్టుకుని ఉంది. పేద ప్రజలకు, ముఖ్యంగా అణగారిన వర్గాలైన ఎస్సీలు, క్రిస్టియన్లకు సరైన మార్గం చూపించాలని తానే వారికి ప్రేరణగా నిలవాలనుకున్నాడు. చదువు పూర్తయిన వెంటనే 1978 నుంచి 80 వరకు 2 ఏళ్ల పాటు పాండిచ్చేరి ప్రభుత్వాసుపత్రిలో బయోకెమిస్ట్గా పనిచేసిన ఆయనకు సంతృప్తి కలగలేదు. ఆ తర్వాత మరో 2 ఏళ్ల పాటు ఎల్ఐసిలో మేనేజర్గా పనిచేశారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ కరెన్సీ ఆఫీసర్గా పనిచేసిన ఆయనకు సరిపడలేదు. ఉద్యోగం చేస్తే తాను, తన కుటుంబం మాత్రమే బాగుంటాయని, కానీ పేద ప్రజలకు సేవ చేయాలంటే ఇంకా ఏదైనా సాధించాలని పరితపించేవారు. అప్పుడే స్నేహితులు, సన్నిహితులు ఆయనకు హితబోధ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ అయితే పేద ప్రజలకు సాయం చేయొచ్చని సలహా ఇచ్చారు. అనుకున్నదే తడువుగా కష్టపడి ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యారు. 1983వ బ్యాచ్కు చెందిన వరప్రసాదరావు మనకు దగ్గరగా ఉండే తమిళనాడు క్యాడర్ను ఎంచుకున్నారు. తొలుత కాంచీపురం సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయన తర్వాత తిరువళ్ళూరు, పుదకొట్టై కలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో ఎంతో మంది పేదలకు సాయం చేశారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడం, చదువు విలువ వారికి చెప్పి పిల్లలు బడికి వెళ్లేలా చూడటం చేశారు. ఎంతోమంది క్రిస్టియన్ విద్యార్థులకు సొంత డబ్బులు చెల్లించి పుస్తకాలు, బట్టలు కొనిపెట్టారు. తమిళనాడు రాష్ట్ర ప్రోటోకాల్ అధికారిగా విధులు నిర్వహించారు. పర్యాటక శాఖ, కార్మిక శాఖ కమిషనర్గాను విధులు నిర్వర్తించారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కమిషనర్గా పనిచేసిన కాలంలో ఆ శాఖకు సంబంధించి నిధులు పూర్తిగా వారి బాగోగులకే ఖర్చు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. మొత్తం 24 ఏళ్ల పదవీ కాలంలో వరప్రసాదరావు వివిధ హోదాల్లో పనిచేశారు. మేనేజింగ్ డైరెక్టర్గా మూతపడటానికి సిద్ధంగా ఉన్న సంస్థలకు తిరిగి జీవం పోశారు. తమిళనాడు ప్రభుత్వాధీనంలోని టెక్స్టైల్ సంస్థ
ఆయన ఎండీగా చేరే నాటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. సుమారు 80 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న సంస్థను తన పనితీరుతో లాభాల బాట పట్టించారు. అలాగే సాల్ట్ కార్పొరేషన్కు సైతం ఆయన ఊపిరి పోశారు. అంచెలంచెలుగా అనేక పదవులు అధిరోహించిన ఆయన తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. ఆ కాలంలోనే ఆయన ఎంజీఆర్, జయలలిత, కరుణానిధిని చాలా దగ్గరగా గమనించారు. రాజకీయాల్లోకి రావటానికి తనకు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలితే ఆదర్శమంటారు వరప్రసాదరావు. ఆమె తన నిర్ణయాలతో ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపటం తాను దగ్గర నుంచి గమనించానని చెప్తారు. ఉద్యోగంలో కన్నా రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మరింత సేవ చేయొచ్చని అప్పుడే భావించారు. 1996లోనే ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవలో పాల్గొంటానని చెప్పగా ఆయన భార్య లక్ష్మీ గుప్తా కొంత సంశయించారు. పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదని వారించడంతో ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు తప్ప మనసులోని సంకల్పాన్ని కాదు. 2009లో ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించి తమిళనాడులో కాకుండా పుట్టిన గడ్డకు సేవ చేయాలన్న సంకల్పంతో స్వరాష్ట్రానికి తిరిగొచ్చారు. అప్పుడే మెగాస్టార్ చిరంజీవి కొత్తగా పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఆయన తీసుకున్న సామాజిక న్యాయం నినాదం వరప్రసాదరావును ఆకర్షించింది. సమాజంలో అసమానతలన్నీ తొలగిపోయి అందరికీ సమాన న్యాయం జరగాలన్న తన ఆకాంక్షకు ప్రజారాజ్యం పార్టీ భావాలు దగ్గరగా ఉండడంతో వెళ్ళి చిరంజీవిని కలిసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అత్యున్నతమైన పదవిని వదులుకుని ప్రజాసేవ చేయడానికి వచ్చిన వరప్రసాదరావు కమిట్మెంట్ నచ్చిన చిరంజీవి ప్రజారాజ్యం తరపున తొలి లోక్సభ సీటు వరప్రసాదరావు పేరిట ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు సేవ చేయాలన్న ఆయన ఆకాంక్ష, తపన ఏ విధంగా ఉండేవో. తొలి ప్రయత్నంలోనే దాదాపుగా 1,75,000 ఓట్లు సాధించుకున్న వరప్రసాదరావు ఓటమి పాలయ్యారు. తొలి ఓటమికి ఏమాత్రం డీలా పడకుండా తాను వచ్చింది ప్రజాసేవ చేయడానికి కానీ రాజకీయం కోసం కాదంటూ ప్రజల పక్షానే నిలబడ్డారు. ఓటమి పాలైన ప్రజల్లోనే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా తిరుపతి లోక్సభ పరిధిలో ఎస్సీలు, క్రిస్టియన్లకు ఏ కష్టం వచ్చినా అండగా ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఎస్సీ కాలనీలు సందర్శించటం, వారి పక్షాన పోరాటాలు చేయటం, చర్చల నిర్మాణానికి సహకరించడం చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. అయితే దురదృష్టవశాత్తు ప్రజారాజ్యం పార్టీ మూతపడిపోవడంతో అప్పటికే రాజశేఖర రెడ్డి చేసిన సేవలు, ప్రజాకర్షక పథకాలకు ముగ్ధుడైన వరప్రసాదరావు ఆయన కుమారుడు స్థాపించిన వైసీపీలో చేరిపోయారు. 2014లో తిరుపతి నుంచి ఎంపీగా, 2019లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా వరప్రసాదరావు విజయం సాధించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో పనులు చేపట్టారు. ప్రజాసేవ, ఆత్మగౌరవం లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వరప్రసాదరావుకు ప్రజారాజ్యం పార్టీ ఎంతో గౌరవం ఇచ్చినా వైసీపీలో అడుగడుగున అవమానాలే ఎదురయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నచ్చి వైసీపీలో చేరిన వరప్రసాద్కు జగన్ మేకవన్నె పులి అని తెలుసుకోవటానికి చాలా సమయం పట్టింది. ఎక్కడ పనిచేసినా 100% కష్టపడి పనిచేయటం అలవాటైన వరప్రసాద్ జగన్ వెంట పాదయాత్రలో నడిచారు. ఎస్సీలు, క్రిస్టియన్లకు జగన్ గొప్పతనం వివరించి ఎంతో సాయపడ్డారు. తన సొంత ఇమేజ్ ద్వారా దగ్గరైన దళితులు, క్రిస్టియన్లను తిరుపతి లోక్సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి చేరువ చేయటంలో ఎంతో కష్టపడ్డారు. కుల సంఘాలు, మత పెద్దలతో మాట్లాడి అందరూ వైసీపీకి మద్దతు తెలిపేలా వారిని ఒప్పించారు. ఎంపీగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు తరలివచ్చి తద్వారా బడుగు వర్గాల యువతకు ఉపాధి దొరుకుతుందని ఆయన ఎంతో తపన పడ్డారు. నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన అనంతరం ఉపవాస దీక్ష విరమించారు. పార్లమెంటులోనూ దళితులు, క్రిస్టియన్ల సమస్యలపై గళమెత్తారు. దళితులపై జరుగుతున్న దాడుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పేద వర్గాల్లో వరప్రసాదరావుకు వస్తున్న ఆదరణ, ముఖ్యంగా దళిత నేతగా ఎదుగుతున్న తీరు అగ్రవర్ణ నేతలకు కంటగింపుగా మారింది. ఎస్సీలు, క్రిస్టియన్లలో మార్పు తీసుకొచ్చి వారిని వృద్ధిలోకి తీసుకొస్తే తమ రాజకీయ పలుకుబడి, పరపతి తగ్గిపోతుందని భావించి కుట్రలు చేయటం ప్రారంభించారు. అటు జగన్ సైతం ఎస్సీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూడటం వరప్రసాదరావుకు నచ్చలేదు. ఎస్సీ నేతలకు ఎలాంటి అధికారాలు ఇవ్వకపోవటం, కేవలం వారి రిజర్వేషన్ల సీట్లలో పోటీ చేయటం తప్ప పెత్తనమంతా అగ్రవర్ణ నేతల చేతుల్లోనే ఉండటం సహించలేకపోయాడు. ప్రజలకు ఎంతో సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన వరప్రసాదరావుకు ఇవన్నీ రుచించలేదు. అధినేత మాటకు కట్టుబడి ఉండాలన్న ఒకే ఒక్క నీతి కోసం జగన్ చెప్పిన వెంటనే
ప్రత్యేక హోదా కోసం తన ఎంపీ పదవిని సైతం వదులుకున్నారు. కానీ దాన్ని జగన్ తన రాజకీయానికి వాడుకుని రాజీనామా చేసిన ఎంపీలను గాలి కొదిలేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్ ఎంపీ సీట్ ఇవ్వకపోవడంతో దళితులు, క్రిస్టియన్లలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. వరప్రసాదరావు లాంటి కష్టపడే వ్యక్తికే సీట్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సహకరించేది లేదని హెచ్చరికలు చేయడంతో వెనక్కి తగ్గిన జగన్ ఆయనకు గూడూరు ఎమ్మెల్యే సీటు కేటాయించారు. ప్రజాభిమానాన్ని నమ్ముకున్న నేతకు ఎక్కడైనా ఒకటే అన్నట్టుగా గూడూరులోనూ ఆయన రికార్డు మెజారిటీ సాధించారు. గూడూరులో రికార్డు మెజారిటీతో గెలుపొందిన జగన్ అడుగడుగునా అవమానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయి. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చివాణ్ణి చేసి చంపేశారు. తూర్పుగోదావరిలో ఎమ్మెల్యే అనుచరులు దళితుడికి శిరోముండనం చేయించడం, మరో ఎమ్మెల్సీ ఏకంగా దళిత కారు డ్రైవర్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేయడంతో సహా కొన్ని వందల ఘటనలు చోటు చేసుకున్నాయి. దళితులపై దాడుల్లో ఏపీ నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇవన్నీ వరప్రసాద్ మనసును గాయపరిచాయి. ఈ విషయాలపై సీఎం జగన్తో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా కనీసం అపాయింట్మెంట్ దొరకలేదు. పైగా సర్వేల్లో పనితీరు బాగోలేదంటూ కేవలం దళిత ఎమ్మెల్యేలకే సీట్లు జగన్ నిరాకరించడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. ఇదే పంథాలో ఆయనకు కూడా సీటు లేదని చెప్పడంతో చాలా బాధపడ్డారు. వరప్రసాదరావు ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే వేరొకరిని సమన్వయకర్తగా నియమించడం తనను అవమానించటమేనని బాహాటంగా విమర్శించారు. నియోజకవర్గంలో ఎన్నో దశాబ్దాలుగా పెత్తనం చెలాయిస్తున్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వర్గం, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వర్గీయుల ఆధిపత్యంలో వరప్రసాదరావును బలి చేశారు. నియోజకవర్గంలో పేరుకు వరప్రసాదరావు ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా అగ్రవర్ణ నేతలదే. అయినా పేద ప్రజలకు సంక్షేమం, ప్రజాసేవ, ఆత్మగౌరవం లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వరప్రసాదరావుకు అయినా పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందితే చాలని ఎలాంటి వివాదాలు పెట్టుకోకుండా ఉండిపోయారు. నామినేటెడ్ పదవుల భర్తీ, వాలంటీర్ల నియామకం, ప్రభుత్వ వైన్ షాపుల్లో ఉద్యోగాలు, సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీ అన్నీ వారికి నచ్చిన వారికే ఇచ్చుకున్నారు. అయినప్పటికీ ముక్కుసూటితనంగా, నిజాయితీకి మారుపేరుగా ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యం ఉన్న వరప్రసాద్ అంటే వారికి గిట్టలేదు. సర్వే పేరిట ఆయన్ని తప్పించే ప్రయత్నం చేశారు. జగన్ ఒంటెద్దు పోకడలు, వైసీపీ నేతల అవమానాలు భరించలేకపోయిన వరప్రసాద్ తన మనస్తత్వానికి జాతీయ పార్టీలే మేలని భావించారు. విశాల దృక్పథం కలిగిన బీజేపీ వైపు ఆయన అడుగులు పడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన హిందూ దేవాలయంగా విరాజిల్లుతున్న తిరుమల వెంకటేశ్వరుడి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని వారి ముందుంచారు. ఇప్పటికే అయోధ్యలో రామ మందిరం నిర్మించిన ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను ఆకర్షించారు. అలాగే తిరుమల శ్రీనివాసుడి ఆలయాన్ని మరింత మిన్నగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదన వారి ముందుంచారు. వరప్రసాద్ భావాలు, సేవాగుణం నచ్చి వెంటనే బీజేపీలో చేర్చుకున్న అధిష్టానం సాయంత్రం కల్లా తిరుపతి ఎంపీ టికెట్ కేటాయించిందంటే ఆయన స్టామినా ఏమిటో జగన్కి ఈ పాటికే అర్థమై ఉంటుంది. తమిళనాడులో ఐఏఎస్గా పేదలకు, అణగారిన వర్గాలకు ఆయన చేసిన సేవలను దగ్గరుండి గమనించిన అక్కడ బీజేపీ నేతలు స్వయంగా వరప్రసాద్ పేరు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. మట్టిలో ఉన్నప్పుడు వజ్రం విలువ తెలియనట్లు జగన్కు వరప్రసాద్ విలువేంటో ఇప్పుడు తెలిసినట్టుగా ఉంది. 2 సార్లు ఎంపీగా తిరుపతి నుంచి పోటీ చేయటం, ఒకసారి గెలిచి 5 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసి ఉండటం ఇప్పుడు ఆయనకు కలిసొచ్చే అంశాలు. అన్నిటికీ తోడు కూటమి బలం ఆయన్ని విజయ తీరాలకు చేర్చడం ఖాయం. ఎస్సీ మాల వర్గానికి చెందిన వరప్రసాదరావు తమిళనాడుకు చెందిన వైశ్యుల అమ్మాయి లక్ష్మీ గుప్తను పెళ్లాడారు. తిరుపతి లోక్సభ పరిధిలో పెద్ద ఎత్తున మాల సామాజిక వర్గానికి చెందిన ఎస్సీలే ఎక్కువ ఉన్నారు. వీరితో పాటుగా వాణిజ్యానికి కేంద్రమైన తిరుపతిలోని వైశ్యుల ఓట్ల సైతం ఆయన ఆకర్షించనున్నారు. గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలై ఉండటం, అందులో గూడూరు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండటం కలిసి రానుంది. అలాగే వెంకటగిరి, శ్రీకాళహస్తిలో వైసీపీకి తీవ్ర వ్యతిరేకతను ఆయన అనుకూలంగా మలుచుకోనున్నారు. వరప్రసాదరావుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఐఏఎస్గా రిటైర్ అయిన తర్వాత వరప్రసాదరావు ముంబైలోని అంధేరీ ప్రాంతంలో 7 హిల్స్ ఆసుపత్రిలో సీఈఓగా కొన్నాళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలోనే పేద రోగులకు ఏదైనా సాయం చేయాలన్న తలంపుతో ఉండేవారు. ఆయన ఆశయాన్ని కుమారుడు నెరవేర్చుతున్నారు. ఉన్నత చదువులు చదివిన ఆయన చెన్నైలో హెల్త్ క్లినిక్లు, పాఠశాలలు నిర్వహిస్తున్నారు. అలాగే కుమార్తె స్ఫూర్తి అమెరికాలో పెద్ద డాక్టర్. ఇప్పుడు దాదాపు 20 ఏళ్లుగా అక్కడ పనిచేసి ఇటీవలే తిరిగి వచ్చి
ఇక్కడే ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. తన జీవితాన్నే ప్రజాసేవకు అంకితం చేసిన వరప్రసాద్ మళ్లీ తిరుపతి ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం ఉందంటున్నారు. అణగారిన వర్గాల కోసం చివరి వరకు సేవ చేస్తూనే ఉంటానంటున్నారు.